నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ప్రస్తుతం మనతో ఉన్నారు సీనియర్ అడ్వకేట్, పొలిటికల్ అనలిస్ట్ కోటిపల్లి అయ్యప్ప గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అయ్యప్ప గారు. నమస్తే అండి. సో ముందుగా పవన్ కళ్యాణ్ గారిని అందరూ అభినవ శ్రీకృష్ణదేవరాయగా కీర్తిస్తూ ఉన్నారు. అంటే ఎందుకట్లా ఆయనకి అలాంటి బిరుదు ఇచ్చారు? ఇటీవల కాలంలో కర్ణాటక వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ గారికి శ్రీకృష్ణ మఠాధిపతి సుగుణేంద్ర తీర్థ స్వామీజీ గారు ఆ బిరుదుతోటి ఆయన సత్కరించడం జరిగింది. ఎందుకు అంటే మనం పిఠాపురం నియోజకవర్గంలో గతానికి ఇప్పటికి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఏదైతే దేవాలయాల పునర్నిర్మాణాలు చేపట్టడం తిరుపతికి ఎలా అయితే చేయించారో ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో కూడా పవన్ కళ్యాణ్ గారికి అదే విధంగా చేస్తున్నారు. 54 గ్రామ పంచాయతీల్లో ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారండి. 2 మున్సిపాలిటీలు 54 పంచాయతీల్లో ఆయన వ్యర్థాలు లేకుండా చేయటం అనేది, వ్యర్థాలు రీసైక్లింగ్ చేయడం, అలాగే 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడం, దాదాపు అనేక టెంపుల్స్ టీటీడీ సముదాయంతో అనేక మంది పేద వ్యక్తులకి పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అక్కడ టీటీడీ ఆధ్వర్యంలోనే ఈ కళ్యాణ మండపాలు నిర్మించటం, ఇట్లా ఎన్నో అభివృద్ధి పనులు పిఠాపురంలో చేస్తున్నారు. కాబట్టి ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద రచించి దేశ భాషలందు తెలుగు లెస్స అన్న చందంగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున పిఠాపురానికి అదే వన్నీ తెస్తున్నారు. కాబట్టి అదే అభిప్రాయంతో అభినవ శ్రీకృష్ణదేవరాయగా ఆయన బిరుదు ఇవ్వటం జరిగింది సుగుణేంద్ర తీర్థ స్వామీజీ. అంటే పరిపాలన దక్షకుడిగా, ఎందుకంటే శ్రీకృష్ణదేవరాయలకి ఆయన గొప్ప రాజుగా ఆయనకు పేరు ఉంది. సో కాబట్టి అంటే ఈయన కూడా పరిపాలనలో ఆయనలాగా నిజాయితీగా, నిస్వార్థంగా, సో కష్టపడుతూ కొత్త సంస్కరణలు తీసుకొస్తూ కొత్త రకం డెవలప్మెంట్స్ని శ్రీకారం చుడుతూ చేస్తున్నారు. కాబట్టి ఈ బిరుదు ఇచ్చారనుకోవాలా? ఖచ్చితంగా అండి. గతంలో మనం శ్రీకృష్ణదేవరాయలు అదే సామాజిక వర్గం చెందటం, అంటే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఒక బలిజ సామాజిక వర్గం, ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా బలిజ సామాజిక వర్గం, బలిజ కాపు సామాజిక వర్గం చెందిన వారికి. కాబట్టి అదేవిధంగా ఆయన అంశతోటి ఈయన ప్రస్తుతం ఇలా డెవలప్ చేయడం, కొత్త కొత్త ఆలోచనలు శ్రీకారం చుట్టడం, ప్రజల యొక్క అభివృద్ధి పనుల్లో ఆయన పాల్పంచుకోవడం, ఆనాడు బంగారు తాపడాలు శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా చేశారో స్వర్ణయుగం అని చెప్పి శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని స్వర్ణయుగం అని, రాసులు పోసి అమ్మేవారని, ఇట్లా ఏనాడైతే స్పృశించేవారో అలాగే పిఠాపురం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారు రోడ్ల నిర్మాణం కానీ, మరుగుదొడ్లు కానీ, స్థానికంగా రోడ్ల నిర్మాణం కానీ అన్ని విధాలుగా అనేక వసతులు కల్పిస్తున్నారు. అటు ఆధ్యాత్మికంగా పురాతన దేవాలయాలని తిరిగి నిర్మించడం అక్కడ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అలాగే కొండగొట్టు ఆంజనేయ స్వామి గారు కానీ, పానకాల స్వామి వారికి కానీ ఈ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి అనేక దాన ధర్మాలు, దేవాలయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. అనేక దాన ధర్మాలు అది ఎలా అంటే 2019లో ఓడిపోయి ఓటమి జరిగిన వెంటనే ఓడిపోయిన తర్వాత రెండో రోజుకి ఆయన గుంటూరులో ఆ స్వామీజీకి స్వామివారికి ₹1 కోటి అన్నదాన ట్రస్ట్కి కూడా విరాళం అందించినటువంటి గొప్ప వ్యక్తి. అంటే ఓడిపోతే ఎలా ఉంటారు? పబ్లిక్ మీద వ్యతిరేకంగా ఉంటారు. అంటే నేను ఇంత కష్టపడి ఈ స్థాయికి వచ్చి నా కష్టపడిన డబ్బులతోటి పబ్లిక్ 10 మందికి సహాయం చేసిన తర్వాత కూడా నన్ను నియోజకవర్గంలో ఓడించారు అనేటువంటి ఒక అసంతృప్తి, పబ్లిక్ని ద్వేషిస్తారు, ప్రజలను ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు కూడా. హిందూ ధర్మ దాయ శాఖకి ఒక వన్ని తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. నాయకులు అనేవాళ్ళు లౌకికవాదంలో అన్ని కులాల ఓట్లు, అన్ని మతాల ఓట్లు ఉంటాయి. కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైనా తను అనుకున్నది కుండ బదలగొట్టినట్టు నిర్మోహాటంగా చెప్తూ ఉంటారు. ఏదైనా హిందూ సనాతన ధర్మానికి విఘాతం కలిగించొద్దు, ఆ ధర్మమే దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని కాపాడుతుంది, ధర్మో రక్షిత రక్షిత అన్న చందంగానే ఆయన ఉంటుంది. కాబట్టి ఆ రకంగా అభినవ శ్రీకృష్ణదేవరాయగా ఆ బిరుదుకి సత్కరించడం అనేది చాలా ఆనందం కలిగించే విషయం. ముఖ్యంగా మా జన సైనికుల్లో కూడా అదొక జోష్ నింపిందండి. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏమని పిలవాలి సార్? అందరూ అయితే రాజకీయాల్లో ఉంటే అభినవ శ్రీకృష్ణుడిగా, అందులో ఉంటే పవర్ స్టార్గా, సినిమాల్లో ఉంటే పవర్ స్టార్గా మాట్లాడచ్చు. సో రాజకీయాలు ఉంటే అభినవ శ్రీకృష్ణదేవరాయగా పిలవాలి, సినిమాలో ఉంటే పవర్ స్టార్. ఖచ్చితంగా అండి. అంటే అంత ప్రజల్లో బలమైనటువంటి ఒక సంతకాన్ని ఆయన చూపించారండి. అంటే ఇక్కడ సరే, ఇది ఇప్పటి వరకు మనం చర్చించింది ఆయన అభితంగా అభిమానించే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఆయన్ని విపరీతంగా ద్వేషించే వాళ్ళకి, ప్రత్యేకించి ఆయన సామాజిక వర్గంలోనే కొంత పర్సంటేజ్, ఓ 10%, 20% ఉన్నమాట వాస్తవం.
అసలు శ్రీకృష్ణదేవరాయలు గారితో పవన్ కళ్యాణ్ గారిని ఎలా పోల్చుతారు అని చెప్పేసి కూడా చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. వారికి ఏం చెప్తారు? అది రాచరిక వ్యవస్థ అండి ఆనాడు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థ. మన పెద్దలు పూర్వీకులు తాతగారి పేరు, ఒక దేవుడి పేరు మనం ఎలా పెట్టుకుంటామండి? అంటే దేవుడి పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవుళ్ళు అయిపోతారని కాదు. ఆ గొప్పతనం, ఆ మంచి విశిష్టత అలా కలిగి ఉంటే అటువంటి బిరుదులతోటి మనం సత్కరించడం అనేది మన పురాతన సాంప్రదాయంగా వస్తుంది. అందులో భాగం అనుకోవచ్చు కదండి. శ్రీకృష్ణదేవరాయల యొక్క బిరుదు ఈయనకి ఇవ్వటం అనేది, సత్కరించడం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి గౌరవప్రదం అండి. ఇది మన రాష్ట్రం వాళ్ళు కాదు కదా ఇచ్చింది. ఒక కర్ణాటకలో ఒక స్వామీజీ, ఒక పీఠాధిపతి ఇచ్చినటువంటి బిరుదండి అది. పక్క రాష్ట్రం వాళ్ళు మన తెలుగు ప్రజల్ని గౌరవించి ఇంత మంచి సత్కారం ఇస్తే మనం అందరూ గర్వపడాలండి. ఒక తెలుగువాడిగా మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఇంత మంచి బిరుదు ఇచ్చినందుకు మనం అందరూ గర్వపడవలసింది పోయి విమర్శలు ఎందుకండి? విమర్శలు చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. కోడిగుడ్డుకు కూడా ఏకలు పీకే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఏకలు రావు కదా. చదివి విమర్శించే వాళ్ళకి గట్టిగా చెప్తారు మీరు సమాధానం. విమర్శించే వాళ్ళు ఎప్పుడు ఉండాలండి. విమర్శకులే మన పాఠకులండి. ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటేనే కదా దేవుడు లేడు అన్న ఓ వ్యక్తుల దగ్గర నుంచి దేవుడు ఉన్నాడని ఇంకో వెర్షన్ ఎలా అయితే ఉందో ఖచ్చితంగా విమర్శకుల ద్వారాగానే మనం హైలైట్ అవుతామండి. పవన్ కళ్యాణ్ గారు బ్రాండ్ అంబాసిడర్లు ఎవరంటే ఈ విమర్శకులే అండి. వీళ్ళు విమర్శిస్తూ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఇమేజ్ పెరుగుతూ ఉంటుంది. సో వాళ్ళు సైలెంట్గా ఉంటే మళ్ళీ పబ్లిక్ కూడా మర్చిపోతారు. ఖచ్చితంగా. ఇక్కడ అయ్యప్ప గారు ఒక అంశం చెప్పండి. సరే, అభినవ శ్రీకృష్ణదేవరాయగా పవన్ కళ్యాణ్ గారిని కర్ణాటక చెందినటువంటి ఒక పీఠాధిపతి గారు కీర్తించారు. సో దాని మీద చర్చ నడుస్తుంది. అసలు పవన్ కళ్యాణ్ గారికి శ్రీకృష్ణదేవరాయలు గారికి కొన్ని అంశాలు, వారిద్దరికి ఈ అంశాలు పోలిక ఉంది, సో కాబట్టి ఆయన్ని ఎంతో కంపేర్ చేయొచ్చు అని చెప్పడానికి ఒక 5 అంశాలు చెప్తారా మీరు? చెప్పండి. ఇప్పుడు దేశంలోనే అత్యధిక గ్రామీణ ప్రాంతాలలో శ్రీకృష్ణదేవరాయలు ఎలాగైతే గ్రామీణ ప్రాంతాల్లో అన్నదాన సత్రాలు ఇవన్నీ గ్రామ అభివృద్ధి ఎలా అయితే చేశారో, పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామ పంచాయతీలు ఎన్ఆర్ఈజీస్ ఫండ్స్ ద్వారా అత్యధిక గ్రామ సభలు పెట్టి గిన్నీస్ రికార్డు కూడా సాధించారు. అంటే గ్రామీణ స్వరాజ్యమే దేశ స్వరాజ్యం అని నమ్మినటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఎలా అయితే నమ్మారో ఇలాగా పవన్ కళ్యాణ్ గారు అదే బాటలో నడుస్తున్నారు. అదేవిధంగా తాను పిఠాపురం నియోజకవర్గంలో కూడా ప్రజలు ఎప్పటి నుంచో బాధలు పడుతున్నటువంటి డంపింగ్ యార్డ్స్ లేవండి. 54 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీల్లో కూడా అదే విధంగా డెవలప్ చేశారు. ఆనాడు తిరుపతిలో కూడా వ్యర్థాలతోటి తిరుపతి ఎక్కడానికి కూడా ఉండేది కదండి. డోలీ మోతల్లో తీసుకెళ్ళేవారు తిరుపతి కొండ మీదకి. ఆ తిరుపతి కొండకి బంగారు తాపడాలు ఏ విధంగా అయితే చేశారో ఆయన ఆ విధంగా అక్కడ చేస్తే, అదే టీటీడీ సహకారంతో స్థానికంగా ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఉండే ప్రజలకి వాళ్ళ పెళ్ళిళ్ళు వివాహాలు జరుపుకోవడానికి ఈయన కూడా అక్కడ కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నారు. అలాగే మనం చూసామండి, సముద్రపు యొక్క నీరు చొచ్చుకుపోయి వస్తూ ఉప్పాడ ఆ తీరం వెంబడి కూడా ఆయన కొన్ని పనులు చేపట్టారండి, అభివృద్ధి పనులు. దానివల్ల ఏమైంది, మొన్న వచ్చినటువంటి తుఫాను నష్ట నివారణ కూడా చేసింది. ఆనాడు కృష్ణానది వరదల్లో తుంగభద్ర నది వరదల్లో చిక్కుపోయినటువంటి ప్రజలను ఏ రకంగా శ్రీకృష్ణదేవరాయలు ఆదుకున్నారో, మొన్న వచ్చినటువంటి తుఫాన్లో కూడా పిఠాపురం ప్రజల్ని ఉప్పాడ ప్రాంతంలో అక్కడ రిటైనింగ్ వాల్ ఇవన్నీ కట్టడానికి ప్లాన్ చేసి ఇవన్నీ చేసి అక్కడ కూడా అదేవిధంగా ఆదుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఓకే. పిఠాపురం అనేది చాలా పురాతనమైనటువంటి దేవాలయాలు చాలా ఉన్నాయండి. అవును, మనకి చారిత్రాత్మకమైనటువంటి గోదావరి పురాతన దేవాలయాల్లో పిఠాపురం కూడా కొన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ మరుగున పడిపోతున్నటువంటి ఈ దేవాలయాల చరిత్రని మళ్ళీ పునరుద్ధరించి ఆ మరుగున పడిపోతున్నటువంటి ఆ దేవాలయాల్ని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా ఫండ్స్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఎక్కడైతే పురాతన విశిష్టమైన దేవాలయాలు ఉన్నాయో అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు కూడా తిరుపతి దేవస్థానంలో అన్ని దేవాలయాలకు కూడా ఆయనే నిర్మించాడు. ఇక్కడ కూడా ఈయన అదే పని చేస్తూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే తాగునీరు, డ్రైన్లు, రోడ్లు నిర్మాణాలన్నీ కూడా చేపట్టారండి పిఠాపురం నియోజకవర్గంలో. అలాగే శ్రీకృష్ణదేవరాయలు కూడా ఆనాడు దేవాలయాలకు వెళ్ళడానికి అలాగే గ్రామీణ ప్రజలకి కూడా తాగునీరు, మురుగునీరు, ట్రైన్ సదుపాయాలు కల్పించారు. ఇట్లా చాలా మ్యాచెస్. అన్నిటికంటే ముఖ్యంగా నిజాయితీ అండి. శ్రీకృష్ణదేవరాయలు ఎంత నిజాయితీగా ఈ రోజుని దక్షిణ భారతదేశంలో ఒక మంచి గుర్తింపు గౌరవం తీసుకొచ్చారో, దక్షిణ భారతదేశంలో మీరు చూసే ఉంటారు ఇటీవల కాలంలో అత్యంత నీతి
నిజాయితీగా పనిచేసినటువంటి నాయకుల్లో దేశవ్యాప్తంగానే నెంబర్ 1 స్థానంలో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అవును. మరి ఇన్ని కంపారిజన్స్ ఉన్నప్పుడు అటువంటి బిరుదు ఇవ్వడం అనేది మాకు అందరికీ కూడా తెలుగు రాష్ట్ర ప్రజలకి ఒక గౌరవప్రదంగా మాకు ఏదైతే శ్రీకృష్ణదేవరాయల యొక్క చరిత్ర మరుగున పడిపోయి నేటి తరానికి తెలియదో ఈయన ద్వారాగా పవన్ కళ్యాణ్ గారి ద్వారాగా భవిష్యత్తు తరాలకి ఆ చరిత్ర అందుతుంది. ఆ చరిత్ర మీద ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక నిఘంటువు అనేది పవన్ కళ్యాణ్ ద్వారాగా తెలుస్తుందని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. అందువల్ల ఖచ్చితంగా మేము అందరూ కూడా చాలా సంతోషంగా ఆనందంగా శ్రీకృష్ణదేవరాయల యొక్క జయంతిని అధికారికంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చేయాలని చెప్పి మేము ఈ మీడియా ముఖంగా మేము కోరుతూ ఉన్నాం, 99 టీవీ ఛానల్ ముఖంగా. ఓకే.